ఆంధ్ర తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పనిచేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి కారణంగానే పోలీసులు ఇంకా దోషిని అరెస్ట్ చేయలేదు అనేది అందుతున్న సమాచారం. ఈ నెల 16న యువతిని ఢీకొట్టింది సంజూష్ కారు. ప్రమాదంలో భారతీయ యువతి అక్కడికక్కడే మృతి చెందారు. ఇనాబిట్ మాల్ సేల్స్ విభాగంలో పనిచేస్తున్నారు భారతి. అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపాడు సంజూష్పై బిఎన్ఎస్ సెక్షన్స్ 106 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదైంది. లగ్జరీ స్పోర్ట్స్ కార్తో యువతిని బలంగా ఢీకొట్టడం జరిగింది సంజూష్. ఆస్టిన్ మార్టిన్ కార్ నంబర్ TG 090666 అవును TG 090666. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు మాధాపూర్ పోలీసులు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా మాట కాదు, కంప్లైంట్ కాపీలో ఉన్న ఆ కాపీ గురించి నేను అని పంచాల అశ్విన్ కుమార్ అని చెప్పి డీటెయిల్స్ అని ఇచ్చుకొచ్చారు. గత 20 సంవత్సరాలుగా లైఫ్ స్టైల్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నానని చెప్పి ఆ లైఫ్ స్టైల్ షోరూమ్ మేనేజర్ రాసిన కంప్లైంట్ లెటర్ ఇది. దీంట్లో ఏం చెప్పుకొచ్చారు, ఇక్కడ ఏమన్నారంటే 16/8/2026 ఆ రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల 10 నిమిషాలు అంటే 15 గంటల 10 నిమిషాలు అంటే 3 గంటల 10 నిమిషాల ప్రాంతంలో 3 గంటల 10 నిమిషాలకి మీల్స్ తీసుకురావడానికి ఐటీసీ కోహనూరు దగ్గరికి వెళ్ళారు. మీల్స్ తీసుకుని తిరిగి ఇనాబిట్ మాల్ వైపు వస్తూ ఉండగా ఇనాబిట్ మాల్ ముందు ఉన్న రోడ్డుని నడుచుకుంటూ దాటుతున్న సమయంలో, అంటే ఇనాబిట్ మాల్ దగ్గర ఆ ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ని నడుచుకుంటూ దాటుతూ ఉన్నారు. ఆ టైంలో TG 09Z0666 నెంబర్ కల కారు డ్రైవర్ తన కారుని అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా ఐకియా వైపు నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపుకి నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న భారతీముఖి తనని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం కారణంగా భారతీముఖికి తీవ్ర గాయాలు, బలమైన గాయాలు జరిగాయి, రక్తగాయాలయ్యాయి. వెంటనే ఆమెను అదే కారులో అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్కి తరలించాం. అక్కడ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఆమెను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందింది అని చెప్పుకొచ్చారు. భారతీముఖితో పాటు ఉన్న పూజా అశోక్ అలోన్ ఈ విషయాన్ని నాకు తెలియజేయడంతో నేను వెంటనే అపోలో హాస్పిటల్కి వెళ్ళి చూడగా భారతీముఖి మృతి చెంది ఉన్నది. అనంతరం ప్రమాదానికి కారణమైన కారుని నడిపిన వ్యక్తి పేరు సంజూష్ అని చెప్పి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో. కావున TG 09Z0666 నంబర్ గల కారును అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు దాటుతున్న భారతీముఖిని ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన డ్రైవర్ సంజూష్పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది 6:45కి. యాజ్ పర్ ద కాంటెంట్స్ ఆఫ్ అబౌవ్ పిటిషన్ గిరీష్ కుమార్ అని చెప్పి SI రిజిస్టర్డ్ కేస్ అండ్ క్రిమినల్ నెంబర్ 1238/2026 అండర్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 BNS అండ్ టుక్ అప్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళవడం జరిగింది. అదుగు ఆమె అండి భారతి, ఆమెని లింగమనేని కుమారుడు ఢీకొట్టింది. లింగమనేని కుమారుడు సంజూష్పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. సంజూష్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్న బడా కాంట్రాక్టర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పనిచేస్తున్న ఒక బడా కాంట్రాక్టర్ ఒత్తిడి కారణంగానే పోలీసులు ఇంకా దోషిని అరెస్ట్ చేయలేదు అనేది అందుతున్న సమాచారం. వదిలేస్తారా అంటే ఢీకొట్టిన వాళ్ళు బడాబాబుల కొడుకులైతే, బడాబాబుల సంతానం అయితే విడిచిపెట్టేస్తారా అండి? మన ప్రియాంక సంగతి చూడలేదా ఏం జరిగిందో? అంటే జనాలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని గొంతెత్తితేనే కాపాడతారా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తనకు సంబంధం లేదు. భారతి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ పొట్టకూటి కోసం అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది. రోడ్డు దాటుతూ ఉంటే కారు ఉందనే అహంకారమో బలుపా అతివేగంతో వచ్చి, అతివేగమో లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, అంత దుర్మార్గమా? బడాబాబులు కొడుకులైతే కాపాడేస్తావా?
అదే ఒక ఏ ఆటో డ్రైవరు, ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ జరగకూడదని కోరుకున్నాను, ఏ ఆటో డ్రైవర్ అయితే వెంటనే తీసుకెళ్ళి జైలు వేసేస్తారు కదా, ఏ మూలలో ఉన్నా కూడాను. కానీ వేరే విషయంలో ఎందుకు అంటే మళ్ళీ ప్రజలు పూనుకోవాలి, ప్రజలు రంగంలోకి దిగాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రజలంతా గొంతెత్తి ప్రజలంతా గోడు పెడితే అప్పుడు బయలుదేరుతుంది వ్యవస్థ. ఏ రోజు ప్రజలంతా కలిసి ఈ వ్యవస్థకి తిలోదగా ఇచ్చడం గ్యారంటీ. ఎందుకంటే బడాబాబులకు కాపు కాసే ఏ వ్యవస్థను కూడా ప్రజలు చూస్తూ ఊరుకోరు. అంటే అందరికీ ఆపాదిస్తున్నారంటే కాదు, కొంతమంది ఉన్నారు. ఇదిగో వీడే లింగమనేని సంజూష్, అంత ప్రమాదానికి కారణమైన వ్యక్తి. ఇక్కడ రోడ్లు ఏమైనా తీరిగ్గా కనిపిస్తున్నా వీళ్ళకి? హైదరాబాద్ రోడ్లు ఏమైనా తీరిగ్గా కనిపిస్తూ ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నేను అరౌండ్ 5 or 6 ఆ టైంకి నేను బయటికి బ్రేక్కి వెళ్ళినప్పుడు కూడా పక్క నుంచి ఉన్నది ఎంత చిన్న సందు, దాంట్లో సర్రమని దూసుకు వెళ్ళిపోతున్న సందర్భం. అండ్ బడాబాబుల కొడుకులు అయితే ఇంకా విడిచిపెట్టేస్తారా అండి? పట్టుకోరా వాళ్ళని? స్ట్రైట్ క్వశ్చన్ కదా ఇది. అదే ప్రదేశంలో ఒక కారు డ్రైవరు, ఒక లారీ డ్రైవరు ఉంటే విడిచిపెడతారు, ఈ పాటికి పట్టుకొచ్చి ఏం చేస్తారు? అదే భారతి అనే మహిళా స్థానంలో ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక ప్రముఖుల కుమార్తె ఉంటే విడిచిపెడతారు. ఇలాగే సింపుల్ కేసు పెట్టి వదిలేస్తారా అండి? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అండ్ లింగమనేని సంజూష్ ఎక్కడున్నారు? ఆరా తీస్తూ ఉన్నారా? అప్డేట్స్ ఏంటి ఈ కేసు విషయంలో? ఒక విషయం ఈ విషయంలో ఇది కొంచెం లేట్ గా ఏపీకి సమాచారం వచ్చింది. కానీ ఈరోజు అసెంబ్లీలో లింగమనేని రమేష్ నేరుగా అసెంబ్లీకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా మధ్యాహ్నం వచ్చారు. ఆయన్ని కలవడానికి దాదాపుగా బయట ఆయన వెయిట్ చేస్తున్న పరిస్థితి నేను చూశాను. ఇమ్మీడియట్ గా ఆయనే కాదు, నాగాల మనోహర్తో కూడా ఆయన చాలా సీరియస్ గా డిస్కషన్ జరుగుతోంది. అంటే ఎక్కడో ఈ విషయం మీద కొంత తడ చేయాలి, లేదు కాపాడాలి అనే అంశం అయితే జరుగుతుంది. అయితే ఒకటి, ఇది ఇష్యూ తెలంగాణలో జరిగిన విషయం. అయితే దీని మీద కేసు కూడా పెట్టారు. 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు దాకా కనీసం అంటే ఒక పలుకుబడిన వ్యక్తో లేకపోతే ఒక వ్యాపార వ్యక్తో చేస్తే పోలీసులు కేసు కట్టరా? అది ఎంత దుర్మార్గమైన చర్య మనం ఆలోచించాలి. మదాపూర్ లో ఇన్సిడెంట్ జరిగింది 16వ తారీఖున. అంటే ఈరోజు డేట్ ఏంటి? 20. ఈరోజు డేట్కి 20. మరి 16వ తారీఖు జరిగితే ఇప్పుడు దాకా దాన్ని ఎవరు హ్యాండిల్ చేశారు? లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ చేసిన ఈ ఇన్సిడెంట్ లో ఇప్పుడు కూడా మీకు ఫోటోలు పెట్టారు.